హాయ్ అండి. చిలకడ దుంపలు చూసారా, మొక్క అయితే పెరిగిందండి బాగానే. మా పాప నీళ్ళు వేసేటప్పుడు చూసిందంట, అమ్మ ఇది కూడా దుంప అయిపోయింది అనేసి అంటుంది. అదిగోండి, కలర్ రాలేదు కానీ అంగో చూసారా దుంప ఇది కూడా తీసేస్తున్నాం. చిలకడ దుంప, స్వీట్ పొటాటో చూడండి చూడండి చూడండి. ప్రస్తుతానికి అయితే 2 కనిపించినాయి, ఇంకా లాగుతున్నాం. చూద్దాం. ఇదిగోండి ఇంకా ఒకటి చిన్నది. హాయ్ హాయ్ చూడండి, ఇదిగో చూడండి ఫ్రెండ్స్, చూడండి ఎంతెంత వచ్చినాయో. ఇంకా అదిగో ఇంకా తీస్తున్నాం మేము. చూసారా, చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి. కాకపోతే కలర్ రాలేదు, ఇవి పింక్ కలర్ వస్తాయి కదా, అలా రాలేదు. కలర్ రావడానికి మరి టైం పడుతుంది అనుకుంటా, కానీ చాలా చాలా హ్యాపీగా ఉందండి. అంటే ఇంక మేము కూడా పెంచవచ్చు అనమాట, మాకు తెలుసు అని హ్యాపీ. ఇంక లేవులేండి. అబ్బో ఉంది ఇంకా ఉన్నాయి, ఇంకా లేవండి, అయిపోయినాయి. ఇంకోండి చూసారా, ఈ తొట్లో పెట్టామండి, ఈ తొట్లో పెట్టాం. చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి. ఇంకా కర్రపెండలో ఉందండి, అది కూడా ఒకసారి చూసేయాలి. కర్రపెండలో మరి మొక్క బాగానే ఉంది. ఇప్పుడు అంటే కొంచెం ఒళ్ళిపోయాక తీద్దామని కర్రపెండలం అయితే. ఓకేనండి. కత్తివంశ చూసారా, వీటిని ఎందుకు పాపం పాడు చేయడం, నీ తడున్న వాటిలో వేసేస్తాను. చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి మాకు. అసలు ఇలా వస్తాయి అనుకోలేదు, చాలానే వచ్చినాయి. చూసారా సైజు ఇదే ఉంటుంది అనుకుంటాండి, 1/2 కిలో పైనే ఉంటుంది. ఇది కూడా బాగా బలిసినాయండి, బాగా వచ్చినాయి. చాలా హ్యాపీగా ఉంది. మా చెల్లిగారు పాప ఇచ్చిందండి ఈ చిన్న చిన్న దుంపలు, ఇంత దుంపలు 3 దుంపలు ఇచ్చింది. మా పాప వెళ్ళి తీసుకొచ్చి నాటాము. అవుతుంది 6 మంత్స్ అవుతుంది అనుకుంటా. అవుతుందండి, 6 మంత్స్ అవుతేనే కదా ఈ సైజు ఇలా వస్తాయి. అవుతుంది. ఈరోజు తీసేసాం. చాలా హ్యాపీగా ఉందండి నాకైతే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. ఈ మట్టి మళ్ళీ సారవంతం చేసి వేరే వాటికి ఉపయోగించడమో, లేకపోతే మళ్ళీ ఇంకా ఇందులో కోకోపీట్ అవన్నీ కలిపేసి, అవే కలుపుతానండి. కోకోపీటు ఏంటి యాప్పిండి ఇవే కలుపుతాను, ఎక్కువేం కలపను నేను. కలిపేసి వేసేస్తాను, మళ్ళీ సారవంతం చేస్తాను. ఓకే అండి, బాయ్.